హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836. ఈజీగా కృష్ణా జిల్లా మన ప్లేస్ తక్కువ చాలా
of ASRE Society. Now I would like to invite Sri N. Surya Chandra Rao, Additional Superintendent of Police, Commissioner of Enforcement, Eluru. Now let's invite Sri R.K. Ravikrishna, IPS, Inspector General of I will not indulge in the use of any drugs or intoxicating substances that harm my body. Raise awareness about the dangers of drug addiction and its negative impact on physical, mental and social well-being. I will focus on well-being and lead a healthy lifestyle. Individuals who are battling drug addiction, helping them seek professional assistance. I will lead by example and encourage my friends, family. I will actively participate and support college or workplace that aim to prevent drug abuse. College or workplace my mental health and encourage in healthy ways rather than resorting to drugs. Recreation, health and well-being and work towards illegal drugs. A drug-free, healthy and strong India. Jai Bharat, Jai Hind. Kumar garu, IPS, Inspector General of Police, Eluru Lines, Deputy Commissioner of Prohibition and Excise, Eluru, Sri K. Prabhu. Please say drugs on the bro. Thank you. సో నేను 3వ క్లాస్లో చదువుకుని కదండి అప్పుడు చాలా మీరు అనుకుంటారు ఆ వెనకాల తమ్ముడు అనుకుంటాడు ఇప్పుడు 3వ క్లాస్ నుంచి ఎప్పుడు రావాలి ఇక్కడికి అని చెప్పేసి. సో ఈ కథ ఏంటంటే ఇంకా మనకు తెలిసిన కథే, ర్యాబిట్ టోటాయిస్, కుందేలు తాబేలు. కుందేలు తాబేలు పోటీ పెట్టుకుంటే ఇద్దరు పరిగెడతారు, ఒక డిస్టెన్స్ చాలా డిస్టెన్స్ పెట్టుకుంటే ఇంకా కుందేలు అనుకుంటుంది తాబేలు ఎప్పుడు రావాలని చెప్పేసి ఒక చెట్టు కింద నిద్రపోతుంది. దాంట్లో ఎవరు గెలుస్తారు? కాబట్టి అందరికి తెలిసిపోయింది. వెరీ అందుకే మీకు MBBS డాక్టర్లు అవుతుంది. సో మీకు అన్నీ తెలిసిపోయింది. సో తర్వాత అక్కడితో కథ అయిపోలేదు.
కుందేలు వెళ్ళి మళ్ళీ ఎంపైర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి పోటీ పెట్టండి, ఇది సరిగ్గా లేదు, ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ పోటీ పెట్టారు. మళ్ళీ పోటీ పెడితే ఎవరు గెలిచారు? సెకండ్ టైం పోటీ పెట్టారు కుందేలుకి తాబేలుకి. సెకండ్ టైం ఎవరు గెలిచారు? కుందేలు గెలిచింది. అంతే కదా, తెలిసిపోయింది కదా, ఫాల్ట్ తెలిసిపోయింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయింది, మధ్యలో రెస్ట్ తీసుకోలేదు. తాబేలు మెల్లగా నడుచుకుంటూ వచ్చేసి షీ గాట్ డిఫీటెడ్. సో ఇక్కడ కథ అయిపోయిందా? అవ్వలేదు ఇంకా. సో మళ్ళీ తాబేలు వెళ్ళి మళ్ళీ ఎస్పీ గారికి పిటిషన్ పెట్టింది, ఇది కరెక్ట్ కాదు, ద రూట్ ఈస్ నాట్ గుడ్, ఓకే, రూట్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఎస్పీ గారు సరే కరెక్టే, ఏంటి అంటే ఇంకా రూట్ మళ్ళీ డిజైన్ చేశారు. ఫస్ట్ ఓ రోడ్ వస్తుంది, తర్వాత ఒక చెరువు వస్తుంది, లేక్, అవతల పక్కన మళ్ళీ కొంచెం రోడ్డు వస్తుంది ఇట్లా. సో కుందేలు పరిగెట్టింది, చెరువు రాగానే ఆగిపోయింది. చెరువులో వెళ్ళలేదు కదా ఫాస్ట్గా. తాబేలు వచ్చింది, మళ్ళా చెరువులో దూకింది, అవతలకి వెళ్ళింది. థర్డ్ టైం తాబేలు గెలిచింది. బాగుంది కదా, ఇంకా అవ్వలేదు మళ్ళీ కదా. సో ప్రతి అంశంలో మీరు చూస్తే ఇంకా ఒకసారి కుందేలు ఓడిపోయింది, ఒకసారి తాబేలు ఓడిపోయింది. సో ఈసారి కుందేలు తాబేలు కలిసి మా ఐజీ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా పెద్ద కంప్లైంట్, మళ్ళీ ఒకసారి పెట్టండి సార్, మీరు కూడా రావాలని చెప్పేసి కూర్చోవాలని చెప్పి పెడితే ఇంకా ఇద్దరు కూర్చున్నారు, మళ్ళీ పోటీ పెట్టారు. ఈసారి కుందేలు ఏం చేస్తుందంటే ఇంకా తాబేలుని భుజం మీద ఎక్కించుకోండి, రోడ్డు మీద ఫాస్ట్కి వెళ్ళిపోయారు. చెరువు దగ్గర, చెరువులో రివర్స్, తాబేలు మీద కుందేలు ఎక్కి ఇద్దరు గెలిచారు. సో దిస్ ఈస్ ద లైఫ్. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కాలేజీలో కూడా మనం మంచి ఫ్రెండ్షిప్స్ చేయాలి. మంచి ఫ్రెండ్షిప్తోనే మనం విజయం సాధిస్తాం. అదేవిధంగా దీంట్లో కొంచెం ఎడిషన్ ఉంది మీకు చెప్పాలి. సో ఎందుకంటే ఎక్కువ ఈ తాబేలు కుందువులు కూడా వాళ్ళు కూడా నీట్ రాయాలని చెప్పి నీట్ రాశారు. వాళ్ళకు కూడా నీట్లో మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఇద్దరు కష్టపడి చదువుకుంటున్నారు. దే డెవలప్ హెల్తీ లైఫ్ స్టైల్స్. పొద్దున్నే జిమ్కి వెళ్తారు, రన్నింగ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, అన్నీ కలిసి చేస్తారు. వండర్ఫుల్ లైఫ్ స్టైల్స్, దే ఆర్ వెరీ గుడ్. కానీ ఒకసారి కుందేలు చెప్పింది, మార్కెట్లోకి MDMA వచ్చింది, ఒకసారి వెళ్దాం అని చెప్పేసి పార్టీకి వెళ్ళారు. ఫస్ట్ టైం పట్టుకోలేదు పోలీసు, బాగుంది కదా, ఎవరు పట్టుకోవట్లేదు. సో దే గెటింగ్ ఎకస్ట్రీ కిక్ వస్తుంది, బాగుంది అని చేసి మళ్ళీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి 197కి కాల్ చేశారు ఎవరు, మా ఎస్పీ గారు టీం పంపించి కుందేల్ని తాబేల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. సో ఇది కదా. ఎందుకంటే మీకు చెప్పాల్సింది, మన డాక్టర్స్ రీసెర్చ్లో కూడా కొంత శాతం మంది సబ్స్టెన్స్ అబ్యూస్ గురవుతున్నారు. మీకు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంకా ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అని మీకు ఈజీగా అవైలబుల్ అవుతాయి. ఇట్స్ మోర్ డేంజరస్. మాకైతే దొరకవు, వేరే వాళ్ళకి దొరకవు, కానీ డాక్టర్స్ దొరుకుతాయి. అండ్ డాక్టర్స్ దేర్ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ డిఫరెంట్, వెరీ హైలీ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్. మీరు చదివినప్పటి నుంచి ఇప్పుడు కూడా చాలా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ హూ హ్యావ్ వండర్ఫుల్ హెల్దీ లైఫ్ స్టైల్స్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎక్స్ప్లోర్ దోస్ థింగ్స్. ఆ లైఫ్ స్టైల్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయండి, వేరే లైఫ్ స్టైల్ జోలికి వెళ్ళద్దు. ఇందాక మన ఎస్పీ ఈగల్ చెప్పినట్టుగా డాక్టర్స్ కూడా చాలా మంది, ఒక డాక్టర్, లేడీ డాక్టర్ మనకి హైదరాబాద్లో అరెస్ట్ అయినప్పుడు ఆమె ఇంట్రాగేషన్ రిపోర్ట్ అవన్నీ దాంట్లో చెప్పింది, సుమారుగా కొకైన్ కోసం సుమారుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఆమె, 70 lakhs. అండ్ ఫైనలీ షీ వాజ్ ఇన్ జైల్. సో అందుకని చేసి మేము ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మేము ఏం చెప్తున్నాం అంటే టీచింగ్ లా చెప్తున్నాం. ఈగల్ పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీచింగ్ లా. NDPS చట్టం అంటే ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. ఈ యాక్ట్ ప్రకారం 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, బెయిల్ దొరకదు, పాస్పోర్ట్ రాదు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మనకి 360 డిగ్రీ చేస్తున్నారు కాబట్టి లైఫ్ అంతా అంధకారం అయిపోతుంది. మేము విజయనగరంలో ఒక తల్లి మాకు కాల్ చేసి వాళ్ళ అమ్మాయి 16 సంవత్సరాల వయసు, అర్ధరాత్రి 2 గంటల ఇంటికి వస్తుంది. ఇట్స్ రియలీ పెయిన్ఫుల్. అండ్ మనం
బాధతో పాటు భయం కూడా వస్తుంది. 16 సంవత్సరాల అమ్మాయి అర్ధరాత్రి 2 గంటలకి ఇంటికి వస్తుంది. సుమారుగా 2.5-3 సంవత్సరాల క్రితం అమ్మాయికి ఒక ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత బ్రైట్ స్టూడెంట్, మళ్ళీ అమ్మాయి డల్ స్టూడెంట్ కాదు, బ్రైట్ స్టూడెంట్. ఫ్రెండ్స్ అయిన తర్వాత అమ్మాయికి గంజాయి అలవాటు. ఆ అమ్మాయి 13 సంవత్సరాల తమ్ముడికి కూడా గంజాయి అలవాటు చేసింది. సో ఆ అమ్మాయి ఆ తల్లి చెప్తుంది, నేను ఎందుకు బతుకున్నా నాకు తెలియట్లేదు. అసలు మాకు చాలా 1972 పెట్టిన తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు, ఇదివరకు ఎవరికి చెప్పాలో తెలియదు సార్, ఇప్పుడు నెంబర్ ఇచ్చారు మీరు 1972. నా బాధ తీరుద్దో తెలియదు కానీ అట్లీస్ట్ నా బాధను చెప్పుకోవడానికి ఒక మెకానిజం ఉంది. సో అందరూ గుర్తుపెట్టుకుని తల్లి, మీరందరూ కూడా మీ తోటి సోదరుడు కానీ సోదరు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే దీని బారిన పడుతుంటే తక్షణం ఆపండి. మేము ఈగలు పెట్టిన తర్వాత కొంతమంది విద్యార్థులు ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. అంటే విద్యార్థులు చదువుకుని ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారు వాళ్ళు. సో వాళ్ళతో నేను ప్రత్యక్షంగా మాట్లాడితే ఇంకా ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు, కళ్ళని నీళ్ళు పెట్టుకుంటున్నాడు. సార్ మా అమ్మ చెప్పింది సార్ వెళ్ళొద్దు, వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. అమ్మకు తెలిసింది వీళ్ళు MDMA ఇటువంటి డ్రగ్స్ ఏం వాడుతున్నారని. తెలిసిన తర్వాత అమ్మ చెప్పింది, తల్లి చెప్పిన మాట వినాలి. ఆ అమ్మ చెప్పినా సరే ఆ అబ్బాయికి అపాయింట్మెంట్ చూపించాడు. నెక్స్ట్ డే అపాయింట్మెంట్ అబ్బాయి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వెళ్ళాడు, అరెస్ట్ అయ్యాడు. ఈరోజు జైల్లో ఉన్నాడు, గుంటూరు జైలు. ఒక నార్త్ ఇండియా ఒక అబ్బాయి వెళ్తుంటే ఇంకా మనం వాళ్ళు పట్టుకుంటే బ్యాగ్లో 10 కేజీలు గంజా ఉంది. ఈజ్ ఆల్సో అంటారు ఇన్ జైలు. వీళ్ళెవరు కూడా మనం ఇందాక చెప్పినట్టు ఎక్కడ వాళ్ళు కాదు, అందరూ స్టూడెంట్స్. మనకి విజయవాడలో ఒక కేసు మేము పట్టుకుంటే ఇంకా రీసెంట్ గా జరుగుతుంది, ఇంకా దర్యాప్తు. ఆ పెడ్లర్ ఫోన్ లోని కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎందుకు వాడితో మాట్లాడారు మీరు? వాళ్ళ పేరెంట్స్ కూడా పిలుస్తున్నారు. ఒక మానసికమైన ఆందోళన. వాట్ వీఆర్ గోయింగ్ టు లూజ్ విత్ దిస్ జర్నీ. అందరూ గుర్తుపెట్టుకోండి, లాట్ ఆఫ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి కూడా. ఎవ్రీడే మాకు అనిపించింది మా బాధ్యత ఇంకా పెరుగుతుంది ప్రతిరోజు కూడా. అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ టీచింగ్ లాలో మీకు చెప్పినట్టుగా కేస్ స్టడీస్, యూజర్ కేసెస్ అన్ని కూడా పిల్లలకు చెప్తున్నాం. మన భారతదేశంలో యువతీ యువకుల్ని అంటే భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనం చేయడం కోసం కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. డైరెక్ట్గా వస్తే ఇంకా మనం పట్టుకుంటామని చెప్పేసి డ్రగ్స్ మార్గంలో వస్తున్నారు. పంజాబ్, మనం ఈరోజు రాష్ట్రం చూస్తే పంజాబ్లో మీ అందరికీ తెలుసు ఆర్మీలో ఎక్కువ మంది ఉంటారు. పంజాబ్లో యువతను నాశనం చేయాలని కొంతమంది కుట్ర పన్ని అక్కడ డ్రగ్స్ వ్యాపింపజేశారు. మనకు తెలుసు మన దేశంలోనే పంజాబ్ ఎక్కువ నష్టపోయిందని చెప్పేసి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం ఒక 1000 రూపాయలు ఒక డ్రగ్ కోసం ఖర్చు పెడితే ఒక 10 రూపాయలు దాంట్లో 100 రూపాయలు ఈ టెర్రరిస్ట్ చేతికి వెళ్తే వాడు AK-47 కొనుక్కుంటాడు. దాంతో ఆ AK-47తో మన మీద దాడి చేస్తారు. మనం చెప్పగలమా AK-47 మన కాశ్మీర్లో మన ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మన కొంతమంది భారతీయుల మీద టెర్రరిస్టులు దాడి చేసింది? ఆ వెపన్ ఎక్కడ సంపాదించారు, దానికి వెనకాల వచ్చిన డబ్బులు మనకు తెలుసా? మనకు తెలియదు. దాంట్లో నార్కో డబ్బులు కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఫ్రాన్స్లోని ఒక సంస్థ పెట్టారు, ఇంటర్నేషనల్ సంస్థ, నో మనీ ఫర్ టెర్రర్. నో మనీ ఫర్ టెర్రర్ అంటే ఇంకా టెర్రరిజానికి మనీ వెళ్ళకూడదు. మనీ ట్రైల్ చాలా ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల సేవ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత జిల్లా పోలీసులు అందరం కూడా మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీకు తెలీదు, చాలాసార్లు మేము వీడియో కాన్ఫరెన్స్ ఎవ్రీ వీక్ జిల్లా ఎస్పీలు ఈగల్ అందరూ సమన్వయంగా పనిచేస్తున్నాం. ఈ స్మగ్లర్ల ఆస్తులు జప్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా 7 కేసుల్లో మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ఆస్తులు సీజ్ చేసాం. ఒక అతను 3 అంతస్తులు మేడ కట్టాడు ఈ గంజాయి డబ్బులతో, ఈ డ్రగ్స్ డబ్బులతో. ఈరోజు ఆ మేడకి మేము తాళం వేస్తాం, భవిష్యత్తులో కూడా వేస్తాం. NDPS చట్టంలో చాప్టర్ 5A ఉంది. దాని ప్రకారం కేవలం స్మగ్లర్లే కాదు, స్మగ్లర్లు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఎక్కడైతే వీళ్ళు డీలింగ్స్ ఉంటాయో వాళ్ళ ఆస్తులన్నీ కూడా మేము జప్తు చేస్తాం. ఎక్కడ ఆపేది లేదు. భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా చేయబోతున్నాం. అదేవిధంగా
పిట్ ఎన్డీపీఎస్ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ 1988. దీని ప్రకారం ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్కు 45 ప్రపోజల్స్ పంపించాం. అతని మీద అనుమానం ఉంది, డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు, డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాడు. ఇటువంటి అనుమానం ఏమొచ్చినా సరే మేము 1 సంవత్సరం పాటు జైల్లో పెడతాం. ఈ చట్టం ఈగల్లో ఎంతమంది పనిచేస్తారు సార్? ఈగల్లో ఎంతమంది పనిచేస్తారంటే వాళ్ళు 400 మందో 500 మంది సమాధానం వస్తారు. ఈగల్లో పనిచేసేది చెప్పాం, ఈగల్లో 5 కోట్ల మంది మా సభ్యులే. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మా సభ్యులు. మీకు ఎందుకు చెప్పాలంటే ఇంకా ఒక మర్డర్ జరిగింది. ఒక మర్డర్ జరిగితే ఇంకా జడ్జి గారు జైలు శిక్ష చేస్తారు. ఎన్ని సంవత్సరాలు వేస్తారండి? 14 సంవత్సరాలు, జీవిత ఖైదు, అంతే కదమ్మా. కానీ డ్రగ్ అబ్యూస్లో 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఎందుకు అంత కఠినంగా పెట్టారు పార్లమెంట్? 1985లోనే ఎందుకు ఇలా ఆలోచించారు? ప్రపంచంలో కొన్ని దేశాలు నాశనం అయిపోయింది. ఇందా చెప్పారు పెద్దలు, ఓపియం వార్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఇంకా కఠినమైన నేరం. ఈ నేరంతో ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి, ఇవన్నీ గమనించండి. దీనివల్ల మనకి ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. సో మీరందరూ కూడా మాకు సహకరించండి. ఇంకా చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. మీకు ఇటీవల మన పక్క రాష్ట్రంలోని ఒక తాత అంటే గ్రాండ్ ఫాదర్, ఒక గ్రాండ్ ఫాదర్ని ఒక గ్రాండ్ సన్ను పొడిచి చంపాడు, చాలా పోట్లు పొడిచి. మనవడు ఎందుకు చంపాడండి? తాతలు. ఆయన ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్. కారణం ఏంటంటే అతను డ్రగ్ అడిక్ట్. మీ అందరికి తెలుసు, డాక్టర్కి మేము చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎస్పీ గారు కూడా చెప్పారు. ఈ గంజాయిలో మనకి THC అనే కెమికల్ ఉంటుంది, టెట్రా హైడ్రో కన్నబాయిడ్ అనే కెమికల్. అది మన మైండ్ని అల్టర్ చేసేస్తుంది. వన్స్ మన మైండ్ అల్టర్ అయిపోయింది, మనం ఏం చేస్తున్నామో తెలియదు కదా. ఇప్పుడు మేము పట్టుకున్న కేసుల్లో కూడా ఒక తల్లికి చెల్లికి వ్యత్యాసం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తుంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరందరూ కూడా సహకరించండి. 1972కి సమాచారం ఇవ్వండి. డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేయాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి చెల్లి అదేవిధంగా ప్రతి టీచర్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని కోరుకుంటున్నాం. అదేవిధంగా చివరిగా మేము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మేము తీసుకొచ్చాం. ఏదైతే విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలో ఎక్కడ కూడా పాన్ షాప్స్ ఇవన్నీ ఉండకూడదు, టొబాకో ఉత్పత్తులు అమ్మకూడదు, కోక్టా చట్టం ప్రకారం నేరం. ఈ టొబాకో ఉత్పత్తుల్ని గేట్వే ఆఫ్ డ్రగ్స్ అంటారు. సుమారుగా ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా కొంతమంది ఎక్కువ కొత్త వాళ్ళు ఈ పొగాకు బానిస అవుతున్నారు. దీన్ని ఆపాలి. పొగాకు తర్వాత వాళ్ళు గంజాయి తర్వాత సింథటిక్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఒక రోడ్ లాగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒక్క స్టూడెంట్ కూడా రాష్ట్రంలో 70 లక్షల మంది స్టూడెంట్స్ పటిష్టంగా ఉండాలి. యువతే మనకి చాలా కీలకం. ఈగల్ క్లబ్స్ కూడా మొత్తం అన్ని విద్యా సంస్థలు సుమారుగా 40,000 విద్యా సంస్థలు మేము ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా ఈ ఈగల్ క్లబ్స్లో ప్రత్యేకంగా మీరందరూ పాల్గొవాలని, అదేవిధంగా ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మాకు ఏర్పాటు చేసిన ఆశ్రమం యాజమాన్యానికి, అదేవిధంగా చాలా స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు గారు. మేము చివరిగా మీకు చెప్పాల్సింది, మేము ఇటీవల కాలంలో ASR జిల్లాకి వెళ్ళాం. అల్లూరి సీతారామరాజు అక్కడ గిరిజన తమ్ముళ్ళని చెల్లెల్ని అందరినీ అడిగాము. మొత్తం సుమారుగా 1600 అవేర్నెస్ క్యాంపెయిన్ లాస్ట్ 1 yearలో కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ అల్లూరి నడిచిన నేల చాలా పవిత్రమైంది. ఆ నేలలో గంజాయి పండకూడదని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మేమంతా గర్వంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో కల్టివేషన్, మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ పూర్తిగా నిర్మూలించింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో మన గిరిజన సోదరులకి 46 లక్షల మొక్కలు ఇస్తే ఈ సంవత్సరం సుమారుగా 2 కోట్ల మొక్కలు 2 crores 2 కోట్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని, 35,000 ఎకరాలకి ఇది పంపిణీ కావాలని, 25,000 ఫార్మర్స్కి చేయూతలు అందించాలని, వాళ్ళ గంజాయి నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. I was there since long time there. Earlier also I came to your college on the same drug awareness program. So your college management is maintaining very good discipline.
I never had a single complaint about any sort of illegal activities or indiscipline among the students from your college. So I congratulate your college management and the students for the good discipline, good name you are getting for your college. You know, you are the ambassadors of your college. How you are treating your patients. Immediately they will ask you, you are from which college? I am from Ashram College. So generally the reputation of the college is judged by the alumni behavior, alumni reputation. So that's why while you are studying in this college, you should maintain very good discipline, because medicine, MBBS, is a very, very tough subject. Initially, in the first year, you find anatomy. It's a very tough subject. So most of the students, nowadays in our system, is a very tightly controlled, up to intermediate year, Chaitanya, Narayana colleges, totally controlled behavior. Once you join this education institution, you will get a relative freedom. You will be mere like a free bird, no parental control. Of course, in this type of institutions, you have some discipline control. In some colleges, you don't have any control also. You are free, you are on your own. That's why students tend to get into these bad practices. They get addicted to alcohol, smoking, then to drugs. So it's in this very, very stressful situation. Sometimes I find many students in the first year MBBS, they fail in 1 or 2 subjects. Then they get into that stress. In that stress situation only, you try to get into these bad habits. So I request the seniors, we are all 3rd year, 5 year students, second year students are there, your college principals are there, lecturers are there. You should closely observe the students' behavior. So till that period, you as a seniors and college principal management, you should carefully observe the students' behavior and see that they pass over that first year or second year time, so that they become a good doctors in future. So you have, as a students, you have a greater role in guiding your juniors and your colleagues in getting to these bad habits. So in that way, I hope everybody will play a critical role. So our government and police department, we are taking a lot of proactive measures. Our main emphasis is a three-pronged strategy. One is enforcement, catching the persons who are selling the ganja drugs. Second is awareness programs to the students, which we are conducting now. Third is de-addiction. Who are addicted to these habits, they can be sent to de-addiction centers. So first 2 aspects we are doing very good, excellently we are doing. Our government is very, very serious about this problem. They formed a separate organization for this controlling this menace of drugs. But only the third part, so de-addiction part, still we are yet to reach certain goals, especially people addicted to this ganja, heroin, all those things. These facilities are not there in the many hospitals for de-addiction. So we should be able to give de-addiction facilities to the students or anybody who is addicted to this ganja drugs at a cheaper rates. Then only problem, because unfortunately people get into this issue. Many of the parents come to us saying that my son is addicted to drugs, how to go for de-addiction and all. And we don't have a proper mechanism to de-addict the students or the children. That's why our emphasis as a doctors, you should also have a specialization, because this problem is going to be there. So as a doctor, you should also know how to de-addict a patient, how to treat a patient who is addicted to drugs. Then only a comprehensive solution arises, and our government and our legal department is working towards establishing full-fledged de-addiction centers in all the hospitals in the state. So with these few words, I wish you all the best. Thank you very much. Study all those life-saving drugs, but today it is about those drugs which wreck lives. And you all have a great part in how to control those drugs. Not just as students, but when you graduate, when you step out of this college, you'll all be prescribing a lot of drugs.
So ensure that your prescriptions are not misused. The pharmacies near you are within under your control. Don't sell those tramadols and all other drugs. No random prescriptions are made. That's one of the biggest contribution that you can make as students. And the second thing I would want to touch upon is, I know all of you are very well educated, highly intelligent. Generally, people with high intellect, high curiosity, there will be a natural high curiosity. So all of you tend to experiment. You want to test the boundaries. You want to stretch boundaries. That's when you see people try to experiment. They try to start with small things, thinking that I am too smart, I won't get addicted. That's how people think. That's how they start. They start with small cigarettes. They think that I'm too smart, I won't get addicted. Then one of other friend will start, bro, this is very cool. Life enjoy chayali. All those things. Every junior has his senior trying to guide them into pathways which he himself is not sure. A ragging చేసేటప్పుడు, or when you are undergoing that, you will be under immense psychological stress, and even the person who is doing it, he is not completely aware what he is doing. Rather చాలా insecurities ఉంటాయి, మార్క్స్ లో కొంచెం వెనకబడడము, like you're all achievers, that's why you're here today. But once you come to a very prestigious campus or high competitive world, it's natural for some of you to lag behind. That doesn't mean that you are lagging behind per se in the world. సో ఆ ఇన్సెక్యూరిటీస్ ని కొంచెం కాంపెన్సేట్ చేసుకోవడానికో, లేకపోతే కొంచెం మనం సీనియర్ అని అథారిటీ ప్రూవ్ చేసుకోవడానికో, సమ్ టైమ్స్ we try to influence people around you. So don't fall for those traps. Stay to your ground, and even never ever think that I'm too smart for addiction, or I know all the information about these drugs. These are addictive for a reason. They will take your life away from your own control. So this is one thing. The second thing, drugs is not a problem of the person who is only addicted. It's also a problem of the society that we live in. So that's another role that you need to play. We know within our friends, we know what happens in a college. So I also came not long ago, I was on the other side. So I know what happens in the colleges, how some people tend to be more experimental. వస్తారు, ఇది వీడ్, ఇది ప్లాంట్, ఇది సిగరెట్ కంటే చాలా మంచిది. All those myths they do create and they do spread. So don't fall for those myths, those traps. అట్లాంటివి ఎవరైనా చేస్తున్నా, you need not intervene. Sometimes as a friend you can call them and tell them. But if you think such activities are happening, nobody is safe. If someone is a drug addict, they are addict for a reason, and to manage that addiction they will go to an extent. So we know people from very prestigious universities like IITs, IIITs, AIIMS and all the medical colleges, etc. People at an young student age, they first get introduced to a drug. Tarvata em chestaru to buy the drug. They are also clever people. They will introduce you to these drugs for free. They'll try to prod you to start the experiment. Then they'll convert you into the drug peddlers. How many of you watched Breaking Bad? Every TV series chudara? Breaking Bad? So you must have all seen. That's how slowly manaki introduced chesi, they trap you as, and slowly those students were converted into peddlers. They even use their intellect to manage these drugs, send these drugs through dark web, through Instagram pages. So అట్లాంటి traps చాలా ఉంటాయి. So be watchful. So whenever you see somebody deviating, you know the symptoms very much better. ఏదైనా డిప్రెషన్ లో ఉన్నారు, staying aloof or not mingling, not coming to classes, try to alert them, try to talk to their parents, try to seek help from your management, try to bring it to our notice. So we'll try to cut down from the outside the supplies. So police అంటే ఎంతమంది ఉంటారు? For a district we have hardly some 1500 staff, that is 1500 pairs of eyes. But within your campus I was told you have 1500 students.
if those 1500 students are alert and alert us about any person who is trying to sell these things or misguide you, we can clean up that entire layer for Eluru. So I wish that all of you will be supportive in that aspect. And I would want to say one last sentence and close it. I don't want to stand between you and the lunch. Good doctors saves lives. Great doctors saves futures. So don't. So let your ambition be your addiction. Be high on life, not on LSD or any. Thank you. అనేది చాలా డీటెయిల్గా చెప్పారు. నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా ఒక 5 minutesలో ముగించేస్తాను. సో జనరల్గా చదువుకున్న వాళ్ళకి ఈ సొసైటీలో చదువు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళని 2 కేటగిరీస్ ఉన్నాయి. చదువు రాని వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ అంటే వాళ్ళు బెటర్గా థింగ్స్ని అప్రిషియేట్ చేయగలుగుతారు, బెటర్గా గుడ్ బ్యాడ్ని డిస్క్రిమినేట్ చేయగలుగుతారు, బెటర్గా బ్రతకగలుగుతారు, బెటర్గా ఆలోచించగలుగుతారు. కానీ సమస్య ఏంటంటే ఈ డ్రగ్స్ అనే దగ్గరికి వచ్చేసరికి ఏ క్రైమ్ అయినా సరే, వేరే ఏవైనా సరే ఎక్కువ కూడా అండర్ ప్రివిలేజ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, అదర్ కైండ్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇన్వాల్వ్ అవుతారు. దీనిలో ఎక్కువగా ఎడ్యుకేటెడ్స్ ఇన్వాల్వ్ అవుతారు. దీన్ని మనం కేర్ఫుల్గా స్టడీ చేయాలి. దీనిలో డాక్టర్ కమ్యూనిటీ కూడా ఎగ్జామ్షన్ లేదు. సో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఈ ప్రెషరు, డిప్రెషన్ అనే ఒక ఇల్యూజన్స్ని ఓవర్గా ఆలోచించి, ఓవర్గా వాటిని ఎక్స్ప్లాయిట్ చేసుకొని అన్నెసరీ థింగ్స్ వైపుకి వెళ్ళిపోయి డీవేట్ అయిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈ డ్రగ్ అనే దాన్ని ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఈ మధ్య చూస్తూ ఉంటుంటారు. హైదరాబాద్లో ఒక ఇష్యూ కానివ్వండి, మొన్న వైజాగ్లో కూడా ఒక కొకైన్ కేసు క్రాక్ చేస్తే దానిలో కూడా 1 out of 5 1 is డాక్టర్, అవుట్ ఆఫ్ 5 1 is డాక్టర్. హైదరాబాద్లో ఒక రినౌండ్ హాస్పిటల్ రన్ చేస్తున్న వాళ్ళ డాటర్, షీఈ్ ఆల్సో ఏ డాక్టర్, ఆమె కూడా డ్రగ్ అబ్యూస్. సో దీనిలో మనకేమర్థం అవుతుందంటే ఈ ప్రెషర్ అనే దాన్ని రాంగ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంది. ఈ ఇంటలెక్చువల్ గ్రూప్ అనేది ఎక్కువ మంది దీనిలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రెషర్ని మేనేజ్ చేయలేక ఇలా డివేట్ అవుతూ ఉన్నారు. మనం ఒకసారి దాని కనుక కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తే మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎక్కడో దాకా అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం. వారి వయసు 75 సంవత్సరాలు, మోర్ దాన్ అనుకుంటారు. వారు హీ వర్క్స్ 18 hours a day. Since my childhood he is working like that. But he is enjoying every day. Public మంచిగా చేస్తున్నామని he is enjoying his work. మనం కూడా ఒక ఎగ్జాంపులరీగా తీసుకొని వై కాంట్ వీ ఆల్సో ఎంజాయ్ అవర్ లైఫ్. మనం డాక్టర్గా చదువుతున్నాము, చదవటం అనేది ఒక ఎంజాయ్మెంట్గా మనం పెట్టుకున్నట్టయితే యూ విల్ నెవర్ ఫీల్ ఎనీ స్ట్రెస్. ఇంకా గట్టిగా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో దీని యొక్క ఆవశ్యకతను, విశిష్టతను గుర్తించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లగా కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని దీనికి ఒక ఏగల్ అనేటువంటి ఒక ప్రత్యేకంగా దీన్ని డీల్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి మన ఐజీ గారిని, అలాగే రవికృష్ణ గారిని, ఐపీఎస్ గారిని ప్రత్యేకంగా ఐజీగా నియమించి దీని యొక్క కంట్రోల్ చేయడానికి మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా మన రాష్ట్రం ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అన్ని శాఖల సమన్వయంతో ఈ డ్రగ్స్ ని నిర్మూలించడానికి, సమూలంగా నిర్మూలించడానికి ఆలోచించి ఈ రోజు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మన ఏలూరు జిల్లాలో ఇంత పెద్ద మీటింగ్ కి పెట్టడానికి అంగీకరించినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి, అలాగే ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి
మన గౌరవనీయులు రవికృష్ణ ఐపీఎస్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మన ఏలూరు ఐజీజీ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అలాగే మన జిల్లా గౌరవనీయుల ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ గారికి ఐపీఎస్ గారికి, అలాగే ఎక్సైజ్ డీసీ గారు శ్రీలత మేడం గారికి, అలాగే ఏసీ ప్రభుకుమార్ గారికి, అలాగే ఈ కాలేజీలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి చేబ్రోల్ శ్రీనివాస్ గారు, అలాగే మీ డైరెక్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు ఇది 2వ మీటింగు. ఇంతకుముందు కూడా ఇదే విధంగా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మన గౌరవనీయులు ఐజీ గారు ఆ రోజు హాజరయ్యి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సాధారణంగా కృతయుగం త్రేతాయుగంలో మనకి దేవుళ్ళు, దేవతలు, మహర్షులు, రాక్షసులు ఉండేవారు. అంటే ఒక చెడు గుణాల రాక్షస గుణం ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షసులుగా విభజించబడి ఉండేవారు. తర్వాత అప్పుడు ధర్మం 4 పదాలు ఉండేది. ద్వాపర యుగం వచ్చింది, కలియుగంలోకి వచ్చాం. ఇప్పుడు ఆ గుణాలు ఉన్న వాళ్ళ రాక్షసులందరినీ టార్గెట్ చేసి చంపేస్తున్నారని చెప్పి వాళ్ళు తపస్సు మీదట ఏం చేశారంటే, ఇప్పుడు ఉన్నటువంటి మానవుడికి దేవతా గుణాలు, రాక్షస గుణాలు ఇద్దరికి 2 కూడా మానవుల్లోనే పెట్టారు. ఇప్పుడు మనిషిలో వాడు ఐఐఎంలో మెడిసిన్ చదువుతున్నాడా, ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడా అనేది ఇక్కడ అవసరం లే. అక్కడ చదివేటువంటి లేకపోతే ప్రతి మానవుడికి కూడా దేవతా గుణాలు, రాక్షస గుణాలు 2 ఉంటాయి మైండ్లో. అందుకనే బుద్ధి ఇచ్చాడు, మనసుతో పాటుగా బుద్ధి ఇచ్చాడు. ఈ బుద్ధిలో మీరు మీ రాక్షస గుణాలను బయటకు తీస్తారా, లేకపోతే మీరు దేవతా గుణాలతో ఉంటారా అనేది మనకే వదిలిపెట్టేశారు. సో ఈ క్రమంలో మానవుడి ఈ ఆధునిక సాంకేతిక రంగాల అభివృద్ధి చెందుతున్నటువంటి ఆధునిక సమాజంలో మనకి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో ఇప్పుడు బైర్నింగ్ టాపిక్స్ ఏంటంటే మన గాంజాయి, మత్తు పదార్థాలు సేవించడం అనేది. కరెక్ట్గా 3.5 దశాబ్దాల కిందట మేము ఉద్యోగంలోకి ప్రవేశించినప్పుడు మాకు ర్యాగింగ్ యాక్ట్ అనేది ఉండేది. అప్పుడు కాలేజీలు, హై స్కూల్ కాలేజీల చుట్టూ తిరిగి ఈ ర్యాగింగ్ చేయొద్దు అని చెప్పి, ర్యాగింగ్ వద్దు అని చెప్పి మనం ఒక నినాదంతో అప్పుడు స్కూల్స్, కాలేజెస్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళం. సో భగవంతుడి దయ వలన అది నిర్మూలన అయింది. తర్వాత అదే దశాబ్దంలో మనకి హెచ్ఐవి వైరస్ అనేది వచ్చింది. హెచ్ఐవి వైరస్ అనేది మనం కాలేజీలను టార్గెట్ చేసుకోలేదు. దానికి హై రిస్క్ గ్రూప్స్, డ్రైవర్లు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ టార్గెట్ చేసుకున్నాం. అది మనసుకు సంబంధించింది కాదు కాబట్టి మనం ఇమ్మీడియట్ గానే దాన్ని ఒక కంట్రోల్కి తెచ్చుకున్నాం, నియంత్రణ చేసాం. అటువంటి పెద్ద సమస్య ఒకటి ఈ గాంజాయి సేవించడం అనేది, మత్తు పదార్థాలు సేవించడం అనేది. రెండోది మనకి దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది మన స్టేట్ గవర్నమెంట్. అలాగే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అనే దానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. మనకి ధర్మార్థ కామోక్షాలని, ధర్మంగా అర్థం డబ్బు సంపాదించడం, ధర్మమైనటువంటి కామం అంటే కోరికలు తీర్చుకోవడం అనేది ఇప్పుడు పోయింది. ధర్మం అనే దాంట్లో మనం లీగల్ అనే పదాన్ని పెట్టుకున్నాం నేడు సమాజంలో. లీగల్గా ఇప్పుడు ఎలాగైతే మీరు మీరు ఎవరైతే వైద్యులు, శారీరక వైద్యులు ఉన్నారో, ఇప్పుడు మనకి నేటి సమాజంలో మానసిక వైద్యుల అవసరం కూడా బాగా పెరిగిపోయింది. Thing that has come out inflicting and impacting the society at large in a very harmful way. I would take this opportunity to welcome our honorable chief guest for this today's function, Sri R.K. Ravikrishna Garu, IPS, Inspector General of Police of Chief of Eagle of the state of Andhra Pradesh, our Director Madam Srimati Rati Devi Garu, our Chief Executive Officer Dr. K. Hanumantrao Garu, and IG of Police Eluru Range Sri Ashok Kumar IPS Garu. And this stress can sometimes make the student lean towards certain coping mechanisms which might include substance abuse. The emotional toll of failing to meet the expectations can be overwhelming and driving some students to experiment with the new substances which are hard to come out of. Indian students, the most commonly used substances, cannabis
and party drugs like ecstasy causing abuse with curiosity and a stress which targets vulnerable districts with high drug usage rates, aiming to create awareness about the harmful effects of drugs. And we also have to thank the state of Andhra Pradesh and the government for coming up the concept of EAGLE to ensure that each and every student is surrounded by a safe, secure environment without this devil of substance abuse falling on your heads. The silent enemies. As all the dignitaries and chief guests said, drug abuse is a very common among the all educated persons. They have already given a lot of information of how is drug abuse going on in whole of India, not only in Andhra Pradesh, in whole of India. So, as a medical student, I personally think it's our utmost duty to make sure that drug abuse, say no to drug abuse. This slogan runs in every heart of India. Now let's invite Sri K. Pratap. Now let's invite Srimati. అలాగే ఈ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన బాలరాజ్ శేఖర్ గారు ఏజిఎం. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ సెషన్ ఆశ్రమ్ మేనేజ్మెంట్ సహకారంతో ఈగల్ అండ్ ఏలూరు పోలీస్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరికీ మేము చెప్పదలుచుకుంది ఏమంటే 1972 నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ విద్యార్థులు కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఇలాంటి డ్రగ్స్ అబ్యూస్ అవుతున్నారన్న విషయం మీ దృష్టికి వస్తే దాన్ని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి చట్టపరంగా కూడా రక్షణ కల్పిస్తూ డీఅడిక్షన్ చేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. అలా కాకుండా ఈ రోజు కాకపోయినా రేపైనా డ్రగ్ అడిక్షన్ అయిన వాళ్ళు పట్టుబడతారు. పోలీసులకి డైరెక్ట్గా దొరికితే ఖచ్చితంగా కేసులు కూడా అవుతాయి. కాబట్టి ఈ అపోహ ఏదైతే ఉందో పోలీసులకు చెప్తే కేసులు పడతాయి అన్న అపోహ లేకుండా మీ దగ్గర డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోలీసులకు కానీ 1972 కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసే ధోరణిలోనే పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు. కాబట్టి 1972కి ఫిర్యాదు చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లోని ప్రత్యేకంగా విద్యార్థులకు ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అని చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక క్యాంపెయిన్ తీసుకుంటుంది. ఈ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ద్వారా అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోని టీచింగ్ లా అనే ఒక ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాం. ఈ టీచింగ్ లా ప్రధాన ఉద్దేశం విద్యార్థులకి ఎన్డీపీఎస్ చట్టం గురించి తెలియాలి, ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు తెలియాలి. ఈ డ్రగ్స్ కేసులో కనుక ఒక్కసారి పట్టుబడితే ఇంకా సుమారుగా 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, పాస్పోర్ట్ దొరకదు, భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు. అదేవిధంగా CCTNS మనకి పోలీస్ పోర్టల్లో వాళ్ళ పేరు ఉంటుంది, భవిష్యత్తులో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి లోకం అంతా కూడా సుమారుగా మన రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అందరూ కూడా మీ విద్యా సంస్థలకు ఎక్కడైనా సరే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశించుంటే
1972 సమాచారం ఇవ్వాల్సిందని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా ప్రత్యేకంగా అప్రమత్తం అవ్వాలి. మీ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళని గమనిస్తూ ఉండండి. ఎక్కడైనా ఏమైనా అనుమానం ఉంటే ఎటువంటి సందేహాలు పడకుండా 1972 కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ ప్రజల్లో కూడా మనము ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా దాంట్లో 2 కోట్ల మంది పాల్గొన్నారు. దాంట్లో కూడా ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ గురించి ప్రత్యేకంగా చేయించడం, పేరెంట్స్ కూడా చెప్పడం అవి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రామాల్లోనే కాకుండా మైగ్రెంట్ వర్కర్స్ సుమారుగా మన రాష్ట్రంలోని 34 లక్షల మంది ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి మనకి రావడం జరిగింది. వివిధ రంగాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. భవన కార్మికుల కింద, టెక్స్టైల్లోని, ఆక్వాలోని, అగ్రికల్చర్లోని ఇతరత్ర పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి వచ్చిన కొంతమంది వాళ్ళతో పాటు 5 నుంచి 10 కేజీలకు అందాజు చేసుకుంటున్నారని, కొన్ని కేసులు కూడా వాళ్ళ మీద నమోదైనవి. యాజమాన్యాలు కూడా పూర్తిగా మేము చెప్తున్నాం, వాళ్ళని కూడా బాధ్యులు చేస్తున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం. కానీ ఇటువంటి డ్రగ్స్ అవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో నిషిద్ధం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి. మీరు కూడా వాళ్ళు తనిఖీలు చేయండి. ఎక్కడైనా అనుమానం ఉంటే 1972 కాల్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు? వాటికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4700 మంది సస్పెక్ట్స్ మేము గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా జియో ట్యాగ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. భవిష్యత్తులోని పిట్ ఎన్డీపీఎస్ అనే ఒక పవర్ఫుల్ అంటే ఇంకా ఒక చట్టాన్ని మేము వాళ్ళ ముందు ప్రయోగించబోతున్నాం. ఇప్పటి వరకు 150 మందిని గుర్తించాము. ఆ 150 మంది మీద పిట్ ఎన్డీపీఎస్ ప్రపోజల్స్ మేము ప్రభుత్వానికి పంపిస్తున్నాం.